ఈరోజు ప్రపంచంలో బాగా నటించే వాళ్ళు ఎక్కువైపోతున్నారండి. బాగా నటిస్తున్నారు వీళ్ళు చర్చికి వచ్చినప్పుడు పాటలు పాడినప్పుడు ఏదో పరిశుద్ధులుగా పవిత్రంగా యథార్థంగా ఉన్నట్టు నటిస్తున్నారు. వీళ్ళ సాక్ష్యాలు బాగుండట్లేదు. సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మందిరానికి వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా ఉండమని ప్రభు చెప్పాడు. సమాజంలో మంచి సాక్ష్యం ఉందా? నీకు సంఘంలో మంచి సాక్ష్యం ఉందా? నువ్వు పనిచేస్తున్న యజమానుడు నీ గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడా? మీ పిల్లలు నీ గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారా? నీ ఇరుగు పొరుగు వారు మంచి సాక్ష్యం చెప్తున్నారా? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నానని చెప్పి రకరకాల ప్రదేశాలకు వెళ్ళి రకరకాలుగా ఇష్టానుసారంగా ఎవరిని మోసపుర్చాలని దేవుడికి ఏదో నామకార్థంగా శుక్రవారమో ఆదివారం వస్తే వచ్చి కనిపించి ఏదో రూపాదినారీ చేసి మెప్పిస్తున్నారండి ఈరోజు. అదేమి భక్తి కాదది. ఎవరిని మోసం చేయాలని మందిరానికి వెళ్తున్నావు? నువ్వు మందిరానికి వెళుతున్నప్పుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైనప్పుడు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు పవిత్రమైన దేవుడు అయినప్పుడు నీకు పరిశుద్ధత ఉండాలి కదా. ఎందుకు నటించడం? భక్తి జీవితంలో నటన అస్సలు ఉండకూడదండి. దేవుని సంఘంలో మనం మంచి సాక్ష్యం సంపాదించాలి. ఇరుగు పొరుగు వారి దగ్గర మంచి సాక్ష్యం సంపాదించాలి. యేసయ్య అంటాడండి, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంటాడు. అలాంటి సాక్ష్యం ఈరోజు ఏదండి? దానియేలు నా హృదయానుసారుడు అన్నాడండి. కొర్నేలి నీ సాక్ష్యం దైవజనుడు పౌలు గారు చెప్తారండి మంచి సాక్ష్యం. ఈరోజు సాక్ష్యం లేని జీవితం అండి అస్సలు బాగుండట్లేదండి. వారి బ్యాక్గ్రౌండ్ జీవితాలు, వారి వ్యక్తిగత జీవితాలు చూస్తుంటే సమాజం చాలా నీచాతమైపోయింది. భర్తను మోసం చేయటం, భార్యను మోసం చేయటం, ఇవండి వీరు సంపాదించుకునే సాక్ష్యాలు. అటువంటి సాక్ష్యాలు దయచేసి ఎవరైనా ఉంటే మన జీవితాలను మార్చుకుని ప్రభు దగ్గర మంచి సాక్ష్యం పొంది ఎత్తబడే గుంపులో మనందరము రాకడ వరకు సిద్ధమవుదుము గాక.